హలో ఫ్రెండ్స్, మేమందరం కూడా పూరి నుండి కోణార్క్ బయలుదేరాము. అంటే ముందు రోజే మేము పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రోజు కాకుండా మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ కోణార్క్ బయలుదేరాం అనమాట. పూరి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోణార్క్ వెళ్తారు. మేము తెల్లవారుజామునే 3 బయలుదేరాము. ఆటో వాళ్ళతో ముందే మాట్లాడుకుని మేము ఇలా పిలవడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా తెల్లవారుజామునే పూరి దారి అదంతా కూడా చూడండి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయట. ఆటో అతను చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఒడియాలో మాట్లాడతారు. నేను తర్వాత ఆటో అతనితో కూడా మాట్లాడతాను, మీరు విందురు కానీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారనేది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా పూరి వెళ్ళే దారే. ఆ ఎదురుకుండా కనిపిస్తుంది కదా గ్రీన్ బోర్డు, అదేంటంటే కోణార్కే ఎంట్రన్స్ బోర్డు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను మా బంధువులు కూడా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాము. ఇంకా ఆ ముందెళ్ళే ఇంకో ఆటో ఉంది, మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? అదిగో ముందు నుంచి ఇంకో ఆటో వెళ్తుంది. దాంట్లో మిగతా ఇంకా 7 మంది ఉన్నారనమాట. మొత్తం 10 మంది ఫ్రెండ్స్. 10 మంది మేము పూరి బయలుదేరాం అనమాట. పూరి నుండి కోణార్క్ వెళ్తున్నాం అనమాట. కోణార్క్లో సూర్యోదయం చాలా ప్రసిద్ధి అనమాట. ఇప్పుడిప్పుడే సూర్యోదయం స్టార్ట్ అయింది. చూడండి, మీకు కూడా ఈ చెట్ల మధ్యలో నుంచి లైట్గా సూర్యుడు కలుస్తున్నాడు. అది చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ నుంచి అయితే మెల్లమెల్లగా బీచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా బీచెస్కి కదా ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు. చూడండి, అంతా ఈజీగా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇదంతా కూడాను. ఇంకా చాలా ముందుకు వెళ్ళాలన్నమాట మనం. చూడండి ఫ్రెండ్స్, మన బీచ్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఇదిగో ఇంకా కొట్లో కూడా తీయలేదు, మెల్లమెల్లగా తెల్లవారుతోంది అంతే. సో ఫ్రెండ్స్, మా ముందు ఆటోలో బంధువులు ఉన్నారు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా దిగుతున్నారు. అందరూ బద్దకాలు తీసుకుంటున్నారు నిద్ర మొత్తం మీద. ఆటోలో బాగా నిద్రపోయి లేచినట్టున్నారు వాళ్ళు కూడాను. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా నాకేమేమి అవుతారనేది నేను మీకు వీడియోలో నడుస్తూ ఉంటుంది, వీడియో జరుగుతూ ఉంటుంది. మీకు అందరినీ వివరించి నేను ఎవరెవరు ఏమవుతారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం కోణార్క్లో సూర్యోదయం వీడియో తీయడానికి బీచ్ దగ్గర రెడీగా ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, మనం బీచ్ అనగానే మొత్తం మట్టి కొట్టిపోయినట్టుగా ఎంతో చండాలంగా కనిపిస్తుంది. కానీ కోణార్క్ బీచ్ అంత అసహ్యంగా లేదు. చూడండి ఎంత క్లీన్గా ఉందంటే అక్కడ బీచ్ అసలు చాలా శుభ్రంగా ఉంది. అందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. అది మన పుణ్యక్షేత్రాల్లో మనం ఎలా స్నానం చేస్తామో వీళ్ళందరూ కూడా అదే విధంగా ఎంచక్కా స్నానం చేస్తున్నారు. ఏంటి, ఇప్పుడు మనల్ని తీసుకొచ్చారు కదా, ఆ ఆటో వాళ్ళతో మాట్లాడదాం. పూరి से यहाँ तक कितना समय लगा भाई साहब? समय हाँ, यहाँ से पूरी तक कितना लगा? ऑटो 1 घंटा 20 मिनट लग जाए. 1 घंटा 20 मिनट 1 घंटा 20 मिनट लगा. लगभग हमेशा इसी तरह होता है कि 1 घंटे में आ जाते हैं? 1 घंटे में आ जाते हैं. हम कितना वाले थी? आप कौन सा लैंग्वेज बात कर रहे हैं? आप कौन सा लैंग्वेज बात कर रहे हैं? उड़िया से. उड़िया, ये उड़िया लैंग्वेज है. उड़िया लैंग्वेज है. अच्छा, 2-3 उड़िया 1.5 घंटा लग जाएगा. अच्छा, 1 घंटा से क्या 1.5 घंटा जाना आने का 2.5 घंटा हो जाएगा. हाँ, पूरी से कोणार्क जाना आने का रास्ता में 2.5 घंटा पे हो जाएगा. अच्छा. అంటే ఈ ఆటో అయిన అర్థం ఏంటంటే 2.5 గంట పడుతుంది రావడానికి వెళ్ళడానికి పూరి నుండి కోణార్క్కి అని చెప్తున్నారు అనమాట మనతోటి. ఓకే ఫ్రెండ్స్, వీడు మా చెల్లెలి కొడుకు, పెద్ద కొడుకు అనమాట. వీడి పేరు వంశీ. వేదం నేర్చుకుంటాడు ఈయన. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆటో ఆయన పాపం చిన్నగాడిని కుర్చీలో కూర్చోమని చెప్పి బతిమలాడుతూ ఉన్నాడు వెనకాల ఆయన. ఈ ముందు ఆయనేమో పాపం చిన్నగాడు వీల్ చైర్ తీసుకుని వచ్చాడు అనమాట. తీయమ్మ చిన్న వేగ వంశీ తీసి కూర్చోబెట్టు వాడిని. చూడండి ఫ్రెండ్స్, ఏదో విధంగా వాడిని వంశీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరుగుతుందనమాట. తర్వాత ఇంకా మనం కూడా చిన్నగాడిని వీల్ చైర్ తోసుకుంటూ ఆ బీచ్ దగ్గర బయలుదేరుతాం. ఓకే ఫ్రెండ్స్, బీచ్కి బయలుదేరారా ఇద్దరును?
ఇంకా సూర్యోదయం స్టార్ట్ అయిందా లేదా మీకు? సన్ రైజ్ ఇటు స్ట్రైట్ అటు నుంచి పద అయితేను, అటువైపు నుంచి ఉంది కదా, అటువైపు నుంచి పద. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొంతులు గారు ఎవరో కూర్చుని ఉన్నారు. ఆయన సూర్యభగవాన్ని పెట్టుకుని ఆ రూపుని పెట్టుకుని మంత్రాలు ఏవో కూడా చదువుతున్నారు పంతులు గారు. మీకు ఏమన్నా వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్? మీకు ఏమన్నా అర్థమైతే మటుకున్న కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి. అంటారు ఒరియాలోను తెలుగులోను ఏ భాషలో అయినా సరే, ఏ లాంగ్వేజ్లో అయినా సరే మంత్రాలు ఒకలాగానే ఉంటాయి అని అంటారు. వీడు మా చెల్లెలు చిన్న కొడుకు అనమాట ఫ్రెండ్స్. వీడు వ్యాగ్రహాయ్ వీడి పేరు. వీడు ఇప్పుడే ఈ సంవత్సరం 9th ఎగ్జామ్స్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ 10th క్లాస్కి వెళ్తారనమాట. ఈయన చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇవన్నీ వాడు తొయ్యలేకపోతున్నారు అనమాట. ఆయన కొంచెం తొయ్యగలరు అనమాట, బలిష్ట మనిషి కదా, అందుకని ఆయన తొయ్యగలరు. కానీ వాళ్ళిద్దరి వల్ల కావట్లేదు, అందుకని వాడు పెద్దనాన్ని వెతుకుతున్నాడు. వాడు వంశీ పాపం వాడు పెద్దనాన్ని కనిపించిన వెంటనే పిలుస్తున్నాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ పెద్దనాన్న గారు వచ్చేసారు పిలవగానే. పాపం ఇప్పుడు వాడిని తీసుకుని ఎలా అయినా సరే బీచ్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వాడిని నీళ్ళల్లో తడపాల్సిందే ఎలా అయినా సరే. ఇప్పుడు అందరూ కలిసి ఎలా అయినా సరే ఆ కొండ మీద నుంచి చిన్నుగాడిని దింపాలి, అది కూడా వీలర్తో సహా. ఫ్రెండ్స్, అయినా చిన్నుగాడు వీలర్ దగ్గరికి ఎవరైనా దింపడానికి వస్తే ఒక పట్టాన్ని దిగడు, గట్టిగా బిగదీసిపోయి దిగనని మొండికేస్తాడు. ఓహో, ఈజీ మార్గం ఎన్నుకున్నారనమాట ఈ విధంగా. అంటే అది సూర్యుడా? చంద్రుడు వెళ్ళలేదా ఇంకా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు సముద్రం దగ్గర. ఇంకా తెల్లవారిని కూడా తెల్లవారలేదు, కానీ ఇక్కడ జనాభా మటుకు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, పూరా బీచ్ మొత్తం జనాలే ఇక్కడంతా కూడా. అందరూ కూడా తెల్లవారు ఎప్పుడు అవుతుందా, సూర్యుడు ఎప్పుడు హ్యాక్ చేద్దామని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మొబైల్స్ తోటి. చూస్తున్నారు ఫ్రెండ్స్, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఇందాకే మీకు కోణార్క్లో సూర్యోదయం చూపించడం జరిగింది, కానీ వెంటనే మబ్బులేయడం వల్ల ఎవరు తీయలేకపోయారు సరిగ్గా. నేను పరిచయం చేయడం మర్చిపోయాను. ఈయన మా మరిది గారు, వీరు మరిది గారు. ఈయన పేరు సుబ్రహ్మణ్యం అనమాట. ఈవిడ మా చెల్లెలు అనసూయ. ఇదేంట్రా చిన్న కింద కూర్చున్నావు మట్టిలోను? అయ్యయ్యో, మీ నాన్న కూర్చోబెట్టారా? అయ్య బాబోయ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్, బీచ్ లో జనాలు ఎలా స్నానాలు చేస్తున్నారు సముద్రంలోను. చూడండి ఫ్రెండ్స్, టైం 5 అవుతుంది దగ్గరగాను, అయినా సరే ఇంకా చంద్రుడు మటుకు వెళ్ళలేదు. అదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా స్నానం చేస్తున్నారో. పవన్ సార్ గారు కూడా బీచ్లో చివరి నుంచున్నారు, లోపల దాకా వెళ్ళలేదు. ఫ్రెండ్స్, మా చెల్లెలు చిన్న చెల్లెలు అంటే హైదరాబాద్లో ఉంటుంది, మా పిన్ని కూతురు అనమాట. సమ్మర్ హాలిడేస్ కానీ వచ్చింది. దీని మ్యారేజ్ అయిపోయింది. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? మ్యారేజ్ అయిన తర్వాత భరత్నగర్లో ఉంటారా? తాడేపల్లిగూడెంలో ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా ఫ్రెండ్స్, వాళ్ళ అక్క తమ్ముళ్ళు అని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా పిన్ని అని చెప్పాను కదా, ఈవిడే మా పిన్ని అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా పిన్ని కూతురు అనమాట. ఇది భార్గవి దీని పేరు. ఓకే ఫ్రెండ్స్, భార్గవి అనమాట. వీళ్ళు మటుకు కోణార్క్లో బీచ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కొసలు ఉండుతుంటారు వీళ్ళు, దూరంగా వెళ్తారు. ఇంతకన్నా లోపలికి రారు వీళ్ళు అసలు. సో ఫ్రెండ్స్, మీరు అందరూ ఇప్పటిదాకా చూసారు కదా, అంటే మేము పూరి నుంచి కోణార్క్కి ఏ విధంగా వచ్చాము. కోణార్క్ దగ్గర బీచ్ దగ్గర జస్ట్ ఎంట్రన్సే ఇంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, అంటే బీచ్ దగ్గర ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో వీళ్ళందరూ కూడా. మా చెల్లెలే కానివ్వండి, మా పిల్లలే కానివ్వండి, అంటే మా చెల్లెల పిల్లలు కూడా మా పిల్లలు అవుతారు కదా, అవునే కదా. మా పిన్నే కానివ్వండి, వాళ్ళ తమ్ముడే కానివ్వండి, అంటే మా వారు అనమాట. మా వాళ్ళ తమ్ముడు అంటేను, అంటే మా ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేసాము అనేది మీకు చూపించాను కదా, అదొకటి. ఇంకా కోణార్క్లో సూర్యోదయం ఏ విధంగా జరిగింది అంతవరకే మీకు చూపించాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కోణార్క్ మనం టెంపుల్ చూడాల్సింది. కోణార్క్ టెంపుల్ ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, నేను నిజంగా చెప్పలేను అసలు, అంత బాగుంటుంది. దాని చిత్రీకరణ నేను వర్ణనాతీతం అసలు. అది నేను అసలు వర్ణించలేను ఫ్రెండ్స్, అంత బాగుంటుంది అసలు. నేను బిట్ బై బిట్ నేనంతా కూడా వీడియో తీసున్నా. నేను దీని నెక్స్ట్ వీడియో షాయిద్ లేకపోతే దాని తర్వాత కానీ మీకు అదే వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందుకని టచ్లో ఉండండి మీరు ఎప్పుడు కూడా నాకు, అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దని. మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ బాయ్.